దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్, దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. ఏ దేవుని మీద అయితే నువ్వు లక్ష్యం ఉంచావో, ఏ దేవుని ఎందైతే విశ్వాసం ఉంచావో, ఏ దేవుని ఎందైతే యథార్థమైన హృదయంతో సేవించి ఆయనను అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డ చెబుతున్నాను, దేవుని సేవకునిగా నా దేవుడు నిన్ను ఎప్పుడు నిరుత్సాహపరచడు. హల్లెలూయా. God will never disappoint you. He will exalt you one day. నీ బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. మా తల్లిదండ్రులను చూసి చాలామంది వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ బ్రతుకులు ఇంతే అనుకున్నారు చాలామంది దేవుని సేవ ప్రారంభించిన తొలి దినాల్లో. కానీ దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలా. ఈరోజు అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు సేవలో ఎంత విరివిగా ఉన్నామంటే, నేను నా ప్రియ తమ్ముడు పాలిమేన్ ఇద్దరు అమెరికాలో ఉన్నాం, కానీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోలేకపోయాం. అక్కడ ఆయనే ఒక ప్లేస్లో ఉన్నాడు, నేను ఒక ప్లేస్లో ఉన్నాను. నాయన ఏంటి ఎక్కడ కలుద్దాం, ఏంటి పరిస్థితి అన్న, చూస్తున్నానన్న కొంచెం మీటింగ్స్ ఉన్నాయన. అలా మీటింగ్స్ అయిపోయి ఇండియా వచ్చేసారు ఆయన. నేను అక్కడ మీటింగ్ చూసుకుని నేను రావడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకనాడు మమ్మల్ని చూసి హేళన చేసిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంక కుటుంబం ఇంతే, ఇంకా వీరికి ఎదుగు బొదుగు ఉండదని మాట్లాడుకున్నవారు చాలామంది. ఈ రోజున దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించారంటే, ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, నీ పిల్లలు ఏమైపోతారనే బాధ, వేదన, చింత ఎందుకు ప్రతిసారి నీలోకి వచ్చేస్తుంది? నీ దేవుడు కదా నిన్ను హెచ్చించేది, ఆయన కదా నిన్ను నిలబెట్టేది. నీ తోబుట్టు లేదో అన్నారనో, లేదా నీ భర్త తరపుడు లేదో నిన్ను బాధ పెడుతున్నారనో, భార్య తరపుడు లేదో అంటున్నారనో, బంధువు లేదో అంటున్నారనో, లేదా స్నేహితులు లేదో అంటున్నారనో, ప్రతిసారి ఆ మాటలు తలుచుకుని ఎందుకు దుఃఖపడతావు? చూడు, నేను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టగలిగే శక్తి గల దేవుని వైపు చూడు.